నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆలయాల అభివృద్ధిలో అల్లోల విశేష కృషి. యాదాద్రి పూజారులచే శాసనసభ్యులు అల్లోల ఇంద్రగడ్డి దంపతులకు ఘన సన్మానం. కంచరోన్ చెరువులో అద్భుతపై పడిపోయిన కారు, క్షేమంగా బయటపడ్డ ఇరువురు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానం నిరసిస్తూ నిర్మల్లో ర్యాలీలు, ధర్నాలు. నిర్మల్ ఎమ్మెల్యే గెలుపొందిన అల్లోల ఇంద్రగడ్డి దంపతులను యాదాద్రి వేద పండితులు బుధవారం ఆశీర్వాదం అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా అల్లోల ఇంద్రగడ్డి ఆలయ అభివృద్ధితో పాటు పూజాల సంక్షేమానికి విశేష కృషి చేశారని కొనియాడారు. శాలువా పూలమాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. నిర్మల్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల పరిశీలకులు మొహమ్మద్ అబ్దుల్ అజీం, అలాగే జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా పోలీసు తీసుకుంటున్న చర్యలపై జిల్లా ఎస్పీ శేఖర్రాజు పవర్ ప్రజెంటర్ ద్వారా ఏర్పాటు చేసిన తెరపై వివరించారు. జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు పూర్తిస్థాయికి అల్పున్నట్టు తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు అధికారులు సందర్శించి పరిస్థితులను శాంతింపజేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ దక్షిణమూర్తి, డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, రాజేష్ బల్లా, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎంఏ కరీం, సిఎల్ జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, రమేష్ బాబు, శ్రీనివాస్ మరియు జిల్లాలోని ఎస్ఐలు పాల్గొన్నారు. మామడమండలోని గాయదపల్లి గ్రామ సర్పంచ్గా రామదాసును గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా రామదాసును ఎన్నుకుంటున్నట్లు గ్రామస్తులు తీర్మానం చేశారు. ఈ మేరకు బుధవారం రామదాస్తో పాటు 8 మంది వార్డు సభ్యులందరూ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూచాడు శ్రీరావుతో పాటు రైతు సేవా సహకార సంఘం చైర్మన్ రామకిషన్ రెడ్డి, హరీష్ రావు, భాస్కర్ రావు, మంగ్యా నాయక్ తదితరులు ఉన్నారు. ఆయన పునకలు నుంచుకుంటూ అయిపోతుంది సార్. పునకలు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగుల సమస్యలు పరిశీలించే వరకు ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ పోరాటాన్ని కొనసాగిస్తామని టీఎన్జీ ఉద్యోగులు తెలిపారు. అఖిల భారత రాష్ట్ర ఉద్యోగ సంఘం పిలుపులో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. టీఎన్జీఓ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ పట్టణంలోని పలు వీధుల గుండా కొనసాగింది. ర్యాలీ పొడుగునా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసనగా నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 1/9/2004 తర్వాత ఉద్యోగంలో చేరినటువంటి
ఉద్యోగులకు ఉన్నటువంటి పెన్షన్ను రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని సిపిఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది. ఆ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రధానమైన డిమాండు. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ కూడా 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు మరి పెంచాలని చెప్పి కూడా దాంట్లో ప్రధానమైన డిమాండు. మరి దీంతో పాటు మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడము, మరి ఖాళీగా ఉన్న వేకెంట్లను కూడా నిరుద్యోగులతో పూర్తి చేయాలని చెప్పి కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఉద్యోగుల శ్రమను గుర్తించి తగిన విధంగా ప్రోత్సాహం అందించాలని, కొత్త పెన్షన్ విధానం కారణంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానం అమలుపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం టీఎస్జీ అధ్యక్షుడు ప్రభాకర్, కూడాల రవి, కొట్టశేఖర్, అశోక్, సాగర్, చక్కెర శ్రీనివాస్, మురళీమోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, అజయ్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ స్కీమ్ను ఏదైతే ప్రవేశపెట్టిందో దాన్ని ఖచ్చితంగా విరమించుకొని ఉద్యోగులకు కనీస న్యాయం చేయాలని, పెన్షన్ అనేది సామాన్యమైనటువంటి హక్కు. ఒక ప్రతి ఉద్యోగి తన రక్తాన్ని ధారపోసి 30 నుంచి 40 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన దానికి మాకు ప్రతిఫలంగా ఇస్తున్నారే తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో ఇవ్వడం లేదు. మరి దాన్ని పెన్షన్ను పునరుద్ధరించేంత వరకు కూడా ఉద్యమాలు విరివిగా చేపట్టి మా హక్కులను సాధించుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, తన వయసు మీరిపోయిన తర్వాత ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా బతకడానికి కావాల్సిన డబ్బుల కొరకు ఈరోజు ఇంకెవరినో ఆధారపడాల్సిన అవసరం వస్తున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దేశవ్యాప్తంగా ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి ఈ ఉద్యోగులకు న్యాయం చేయాలని నిర్మల్ జిల్లా పక్షాన కోరుతున్నాం. నిర్మల్ పట్టణంలోని కంచెరోడ్ చెరువులో ఓ కారు అదుపు తప్పి పడిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవ్వరికి కూడా ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ నుండి నిర్మల్కు వ్యాపార నిమిత్తం కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే చెరువు ఉండడంతో వాహనం అదుపు తప్పి అందులోకి దూసుకుపోయింది. కారులో డ్రైవర్ గోస్ మైనుద్దీన్తో పాటు వ్యాపార సుధీర్లున్నారు. ఈ ప్రమాదంలో వీరిరువురు క్షేమంగా బయటపడ్డారు. విషయాన్ని తెలుసుకున్న పట్టణ పోలీసులు వెంటనే సంఘటన స్థానానికి చేరుకుని చెరువు నుండి వాహనాన్ని బయటకు తీశారు. इसमें से लेकर सामने ले लो बोलो। अरे वो तो खुला है अरे सामने मेन ग्लास फुट गए ना, जो मेन ग्लास అయితే జాతీయ రహదారి పక్కనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వాహన చోదకులతో పాటు చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకోవడంతో కొద్దిమేర ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు దగ్గర నుండి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూశారు. నిర్మల్కి వస్తుందా? ఎక్కడ నిర్మల్ మీద? ఏం పని మీద వెళ్ళింది? ఏం పని మీద వస్తున్నావు? ఏది కరీంనగర్లో వాళ్ళది ప్రైవేట్ బిజినెస్ ప్లైవుడ్ ఆర్డర్ కొనుక్కారు. మీ ఇద్దరి పేరు ఏం పేరు? ఆయన పేరు సుధీర్, నా పేరు రోస్మోని. డ్రైవరింగ్ ఎవరు? అడ్డం వచ్చింది. ఏమడ్డం వచ్చింది? ముంగట ఆటం కూర్చొని ఉంటా, అడ్డం వచ్చి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వేచ్ఛా కార్మికులుగా గుర్తించాలని బుధవారం కార్మికులు కలెక్టర్ వినతిపత్రం చేశారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ హామీల్ని వెంటనే కార్మికుల
ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంగన్వాడీ టీచర్ల ఐక్యత వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి స్వేచ్ఛ కార్మికుల ఐక్యత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనాన్ని 18,000కు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వాలన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎస్ఎన్ రెడ్డి, రామాగౌడ్, కృష్ణన్ రాజేష్, మహేష్ రెడ్డి, పద్మకుమారి, నారాయణ, చంద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఐక్యంగా పోరాటం చేసి సమ్మెలో దిగింది కార్మిక వర్గం. అదేవిధంగా ఈ దేశంలో నరేంద్ర మోదీ అధికారంలో వచ్చిన తర్వాత అనేక రకాలుగా కార్మికులను విభజించి ఈరోజు పుట్టగొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కార్మికుడిగా వేతనాలు పెంచిన పాపాన నరేంద్ర మోదీ పోలేదు. ప్రధానంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాను జీవో ఇచ్చి ఇప్పటికి దానికి అమలు చేయలేదు. మధ్యాహ్న భోజనం కార్మికులకు వేతనాలు పెంచుతాని 1000 రూపాయల వేతనంతోనే కొనసాగిస్తున్నాడు. ఈ దేశంలో ఉన్న కార్మికులందరికీ ఖచ్చితంగా వేతనాలని అమలు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతులను విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన ముగ్గులు అందరినీ ఆకర్షించుకున్నాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం ఊరంతా. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు యాజమాన్య వాదనలో బహుమతం చేశారు. అలాగే విద్యార్థులకు పతంగుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. సహకార బ్యాంకుల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని సహకార బ్యాంక్ ఎదురుగా ధర్నా చేపట్టారు. సహకార బ్యాంకులలో రెండంచెల విధానంను కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా ఆర్థిక వ్యతిరేక విధానాలు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ సహకార బ్యాంకుల్లో 3 విధానంలో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. వెంటనే 3 అంచెల విధానం రద్దు చేసి 2 అంచెల విధానాన్ని కొనసాగించాలని కోరారు.
అలాగే కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెన్షన్ విధానంతో పాటు బదిలీల ప్రకటన ప్రారంభించారన్నారు. మహేందర్, గంగాధర్, శేఖర్, నరేందర్ పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వెంటనే గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలని, ప్రజా వ్యతిరేక విధానాలకు కార్మిక వ్యతిరేక విధానాలను నిలిపివేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా సహకార బ్యాంకులలో 3 అంచెల విధానం కలదు. ఈ 3 అంచెల విధానం వల్ల రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. వాటిలోనూ సహకార బ్యాంకులలో ట్రాన్స్ఫర్ పాలసీని కూడా పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సహకార బ్యాంకులలో పెన్షన్ పథకానికి ఇప్పటివరకు లేదు, దాన్ని పునరుద్ధరించి మాకు ఇప్పించాలని చెప్పేసి సహకార బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని భవిష్యత్తు చాలా అత్యాకోపంగా ఉంది. అందుకొరకు దాని భాగంగా నిర్మల్లో కూడా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ముఖ్యంగా అంటే కోఆపరేటివ్ బ్యాంకుల ఈ 2 అంచెల విధానం అమలు పరిస్తే చాలా బాగుంటుంది, రైతుకు కూడా వడ్డీ తగ్గుతుందని మా అభిప్రాయము. అదేవిధంగా సహకార బ్యాంకులో పెన్షన్ లేనందున 30-40 ఏళ్ళు సర్వీస్ నూనెలకు 800, 1000, 2000 సర్వీస్ ఉంది. కాబట్టి ఈ పెన్షన్ విధానాన్ని అమలుపరిచి ఇప్పటికైనా మా ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానం. ఒక టీచర్ రిటైర్ అయితే 50,000 తీసుకుంటున్నాడు, మాకు కేవలం 1000-2000 రూపాయలు కూడా పెన్షన్ రావడం లేదు. కాబట్టి ఈ పెన్షన్ విధానాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కోఆపరేటివ్ బ్యాంకులు అమలు పెట్టాలి. గండిరామన్న దత్తసాయి మందిరంలో పూజారుల వసతి గృహ నిర్మాణానికి నిర్మల్కు చెందిన సాయి భక్తుడు చిటికేసి లక్ష్మీ శ్రీనివాస్ 51,000 రూపాయలను విరాళంగా అందజేశారు. వారి తండ్రి చిటికేసినారనే జ్ఞాపకార్థం గృహ నిర్మాణానికి ఈ విరాళాలను అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు అప్పాల మహేష్ మాట్లాడుతూ దాతలు ముందుకొచ్చి ఆలయాభివృద్ధితో తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం దాతలను శాలతో సత్కరించి బాబా ప్రసాదం చేశారు. పొడేలి చిన్నయ్య, ముద్ద ముత్యంరెడ్డి, గందె సుధీర్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కనీస వేతనాన్ని 24,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ టీఎంయూ ఆధ్వర్యంలో నిర్మల్ డిపో ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్ర నాయకులు అశ్వత్థామారెడ్డి ఆదేశాల మేరకు కార్మికుల పరిరక్షణలో భాగంగా ధర్నా చేపట్టడం నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కనీస వేతనం 24,000, కార్మికులకు కనీస వేతనం 24,000. ఈ సందర్భంగా టీఎంయూ నాయకులు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనంగా 24,000 రూపాయలు అందజేయాలన్నారు. అలాగే 7,000 రూపాయలు పెన్షన్లకు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు విడాలని అన్నారు. డిపో సెక్రటరీ పోచెట్టి, రమేష్, మల్లేష్, నరేందర్, వర్మ, అంబాజీ, రాజేందర్, సత్తయ్య పాల్గొన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్న ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బ్యాడ్జెస్ ధరించి డిపోల ముందర ధర్నా చేయడం జరుగుతున్నది. 24,000 కనీస వేతనం ఉండాలని చెప్పి కార్మికులకు కనీస వేతనంగా 24,000 ఇవ్వాలి, 7,000 పెన్షన్ ఇవ్వాలి. అలాగే డీజిల్ పెట్రోల్ ధరలని జిఎస్టీ పరిధిలో తీసుకురావాలని వివిధ అంశాల మీద ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించకుండే మేము కూడా రాష్ట్రంలో బస్సులను తిరగనివ్వమని చెప్పి, బస్సులు బంద్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. సారంగపూర్ మండలంలోని అతిపెద్ద గ్రామైన బీరవెల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులంతా తీర్మానించారు. ఈ సందర్భంగా మండల సాధన సమితి ఏర్పాటు చేసి అనంతరం మాట్లాడారు. సారంగపూర్ మండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అలాగే బీరవెల్లి గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు సారంగపూర్ మండలం దూరంగా ఉంది. కావున పరిపాలనా సౌలభ్యం కోసం నూతన మండల ఏర్పాటుకు అన్ని అర్హతలున్న బీరవెల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని, అందుకు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ఇంద్రగడ్డి కృషి చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మండలాన్ని సాధనగా అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సాధనా సమితి అధ్యక్షులు కరుణాసాగర్ రెడ్డి, గ్రామస్తులు రాజేశ్వర్, జీవన్, కృష్ణ, రామరెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో గ్రామ ప్రజలంతా సమావేశమై బీరవెల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని ప్రభుత్వానికి విన్నవించుకోవాలని గ్రామస్తులందరూ తీర్మానించుకోవడం జరిగింది. ఇందులో గ్రామంలో ఉన్న యువకులు, మహిళలు అందరూ కూడా పాల్గొని, మండలం చాలా దూరంలో ఉంది బీరవెల్లికి. అదేవిధంగా సారంగపూర్ మండలంలో అత్యధిక గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా బీరవెల్లి మండలం చేయాలని 6-7 గ్రామ పంచాయతీలు కూడా తీర్మానం ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే వారికి బీరవెల్లి మండలం అయితేనే అందుబాటులో ఉంటుంది, రవాణా సౌకర్యం ఉంది. కాబట్టి మీ బీరవెల్లి మండలంను చేయండి,
మీరు ముందుకెళ్తే మేము సహకరిస్తామని మిగతా గ్రామాల ప్రజలు కూడా తీర్మానం చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు వెంటనే విడనాడాలని కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన 2 రోజుల సమ్మె పిలుపులో భాగంగా బుధవారం నిర్మల్లో సమ్మె కొనసాగింది. ఐఎఫ్టియు తపాలా ఉద్యోగార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఐఎఫ్టి నాయకులు ముందుగా కార్యాలయం నుంచి ర్యాలీ వెళ్లి కలెక్టరేట్ చేసుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టి నాయకులు కె రాజన్న మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధనాల దోపిడీ అధికమైందన్నారు. కనీస వేతన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ముఖ్యంగా బీడీ కార్మికులకు పీఎఫ్ సౌకర్యంతో పాటు కనీస కూలి అందించాలని చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 8-9 దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలో 18,000 కనీస వేతనం, 18,000 జీతము, 44 చట్టాల సవరణను ఆపాలని, 45 రోజులలో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాలని, అలాగే అధిక ధరలను తగ్గించాలని, బీడీ పరిశ్రమ మీద, భవన నిర్మాణం మీద 18 జిఎస్టీని తగ్గించాలని చెప్పేసి ఇలా 12 డిమాండ్లతోటి దేశ కార్మిక వర్గం సమ్మె సంపూర్ణంగా విజయవంతం కొనసాగుతూ ఉంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక 18వ సమ్మె కొనసాగుతున్నది. ఇవాళ సంస్కరణలు వచ్చిన తర్వాత అనేక మందికి, కోట్లాది మందికి కార్మికులు పని దొరుకుతుంది. సంస్కరణలు తీసుకొచ్చిర్రు. నూతన ఆర్థిక పారిశ్రామిక చట్టం తీసుకొచ్చిన తర్వాత చెప్పిండ్రు ఇవాళ సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రావడం చెప్పిండు. కానీ 1 కోటి ఉద్యోగాలు కానీ ఇవాళ 1 లక్ష ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇదిలా ఉండగా స్నేహ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సారంగపూర్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో బుధవారం మార్కెట్ ఆధ్వర్యంలో కౌట్లా పిఎస్ఎస్ ద్వారంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ గారి నవీన్, పిఎస్ఎస్ సిఓ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేశ్వర్, సూపర్వైజర్ మధుసూదన్, సిబ్బంది భోజన్న, రవి, సంతోష్, ప్రవళిక, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలయాల అభివృద్ధిలో అల్లోల విశేష కృషి. యాదాద్రి పూజారులచే శాసనసభ్యులు అల్లోల వెంకట దంపతులకు ఘన సన్మానం. కంచరోన్ చెరువులో అద్భుతపై పడిపోయిన కారు, క్షేమంగా బయటపడ్డ 2. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానం నిరసిస్తూ నిర్మల్లో ర్యాలీలు, ధర్నాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.